మరి ముందుగా పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఒక పాటలో చెప్తాను సార్, చిన్న పాట. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అని చెప్పారు. మరి ఈ ధ్యానం చేస్తే కాగలడు మరో బ్రహ్మ. మరి ప్రతి ఒక్కడు ఏమి తెలియని వాడు కూడా ఋషి అవుతున్నాడు. అక్కడ మహా కృషి ఉంటే మరి ధ్యాన మహాచక్రం మహా కరుణ. ప్రతి ఒక్కడికి ఇక్కడికి వచ్చిన వాడికి అందరూ కరుణ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఎక్కడెక్కడో ధ్యాన మహాకర చక్రాలు పెడుతుంటాం, క్లాసులు పెడతా ఉంటాం. ఒక కారు రావడానికి ఇబ్బందిమైన ప్రదేశంలో ఇంత మహా సృష్టించారు ఆయన మహానుభావులు. గట్టిగా క్లాస్ కొట్టుకుందాం. మామూలు విషయం కాదు ఏమండి. మనం చేస్తుంది ఏదో పెద్ద ఏం కాదు, చాలా చిన్నది. నేర్చుకుంటున్నాం. సార్ అన్నారు కూర్చోవాలి. ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. ఎంతో నేర్పిస్తారు, నేర్చుకోవాలి. మరి మొన్న చెప్పారు అధ్యక్షులు వారు, కోనసీమ జిల్లా మన టీంగా ఏర్పడం. కోనసీమ జిల్లా అధ్యక్షులు చేశారు. అదే కదా 20 మండలాలు. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ మనం ధ్యాన మహాచక్రాలు ఈ క్లాసులు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏ గ్రామం అయితే అభివృద్ధి లేదో ఆ గ్రామంలో ఒక మండలం ఉందనుకోండి, మిగతా 19 మండలాలు కూడా వచ్చి ఆ మండలాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పం పెట్టుకున్నాం సార్. మరి ఆ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో పబ్లిక్ పర్మిట్ రావాలి. ప్రతి ఇంటికి మా ఇంటికి కడపత్రం రాలేదు అని ఇల్లు లేదు అన్నట్టుగా కోనసీమ జిల్లాలో అభివృద్ధి చేద్దామని చెప్పి సంకల్పం పెట్టుకున్నాం. థ్యాంక్ యూ. అలాగే మరి మన ఆంధ్రుల పూర్ణేశ్వరి శ్రీమతి డొక్కా సీతమ్మ గారికి ఒక్కసారి గట్టి క్లాస్ కొట్టుకుందాం. ఈ భూ ఉన్నంత వరకు డొక్కా సీతమ్మ గారి పేరు ఉంటుంది. ప్రతి నెల 5వ తారీఖు అక్కడ క్లాసు నిర్మించుకుంటూ ఉన్నాము. ఎంతో మంది ప్రతి మాస్టర్ సహకారంతో జరుగుతుంది అక్కడ. మీరు అందరు రావాలని కోరుకుంటున్నాము. అలాగే మరి వశిష్ఠ గౌతమి ఉగాది వేడుకలకి అందరు రావాలని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.